మనం ఈ 100 రూపీస్ తోటి రెస్టారెంట్ స్టైల్ డబుల్ కా మీఠా అయితే ఇంట్లో వేయబోతున్నాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడేసి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టి మనమైతే ఈరోజు డబుల్ కా మీఠా అయితే వేయబోతున్నాం. ఆల్రెడీ నేను హైదరాబాద్ ఉన్నప్పుడు రూమ్లో అయితే ట్రై చేసిన డబుల్ కా మీఠా, అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు కరీంనగర్ వచ్చినాక మా ఇంట్లో అయితే ట్రై చేస్తున్నా. అండ్ ఈ వీడియో రికార్డ్ చేస్తుంది కెమెరామెన్ అక్షర్తో పాటు మీ మణికంఠ. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ 100 రూపీస్ ఖర్చు పెట్టి ఇంగ్రీడియంట్స్ చేద్దాం. అండ్ ఇంకోటి, ఈ వీడియో న్యూ ఇయర్ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి న్యూ ఇయర్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చిన్న మ్యాజిక్ చేద్దాం. అబ్రాగదాబ్రా 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 బూమ్. ఇప్పుడైతే మన షాప్కి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసినాం. అండ్ ఇప్పుడు దీని ప్రైజింగ్ చూద్దాం. పాల ప్యాకెట్ ఒకటి 30 రూపీస్ పెద్ద తీసుకొచ్చుకున్నా. అండ్ బ్రెడ్ కావాలంటే పెద్ద తీసుకోవచ్చు, నేను కొన్నే వేద్దాం అనుకుంటాను కాబట్టి చిన్న బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన. దీనికి మిల్క్ బ్రెడ్డే వాడాలి, వేరే బ్రెడ్ అయితే వాడద్దు, టేస్ట్ డిఫరెంట్ కొడుతుంది. సో దీనికి కాస్ట్ 20 రూపీస్. సో ఇది కిస్మిస్ను జీడిపప్పు 5 రూపీస్. యాలకులు దీన్ని దంచేసుకోవాలి, ఇది 5 రూపీస్. అండ్ బాదం ఇది 10 రూపీస్. అండ్ 10 రూపీస్ గీ. ఇప్పుడు టోటల్ ఓవరాల్ కాస్ట్ ఎంత అంటే 8 రూపీస్ అయితే పడ్డది. ఇక మిగిలిన 20 రూపీస్ ఏం చేద్దామంటే షుగర్కి వేసుకోండి, ఇంట్లో షుగర్ ఉన్నది కాబట్టి నేను తీసుకురాలే. అండ్ ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మిల్క్ అయితే హీట్ అయితే వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటే బెటరు, అంటే అంత హీట్ వేస్తుండదు కొంచెం. దీంట్లో అయితే నేను వాటర్ యాడ్ చేస్తలేను, మిల్క్లో వాటర్ యాడ్ చేస్తలేను. ఓకే, ఇట్లా మనం టీ స్టాల్లోకి ట్రై చేస్తాం కానీ అది రాదు మనకి. మిల్క్ హీట్ అంతసేపు మనము బ్రెడ్ని అయితే స్లైసెస్ లెక్క అయితే కట్ చేద్దాం. ఏ బ్రెడ్ చేస్తే మంచిదో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తా. మిల్క్ బ్రెడ్ తీసుకోండి, మెయిన్గా మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోండి. అండ్ దీన్ని అయితే మనం 4 పీసెస్ లెక్క ఇట్లా కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ సైడ్ కూడా తీసేస్తారు, బట్ నాకు సైడ్ తీసేసి ఇష్టం లేదు. సో అందుకని సైడ్ అయితే తీసేస్తున్నాను. ఇట్లా స్క్వేర్ షేప్ ఉన్నట్టు అయితే కట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ తీసుకోకండి, ఎందుకంటే ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నాను అనుకో డబుల్ కా మీఠా కాదు, డబుల్ కా హల్వా అవుతుంది. అది మొత్తం ఇట్లా పోతుంది. ఇట్లా నార్మల్ ఒక టూ డేస్ అయిన బ్రెడ్, 2 డేస్ అంటే షాప్ తెచ్చి ఒక 2 డేస్ అయితే చూడండి, అలాంటి బ్రెడ్ తీసుకోండి. అండ్ లేకపోతే ఓన్లీ ఇట్లా కట్ చేసినవి కాకుండా నార్మల్ బ్రెడ్డే దొరుకుతుంది పెద్దగా, దాన్ని అయితే మీరు సైజెస్లో కట్ చేసుకొని క్యూబ్ షేప్స్లో కట్ చేసుకున్నాను అనుకో అది ఇంకా మంచిగా ఉంటుంది చూడడానికి. ఇట్లయితే అన్ని బ్రెడ్స్ అయితే మీరు కట్ చేసుకోండి నీట్గా. అండ్ బ్రెడ్ స్లైసెస్ అయితే ఇట్లయితే కట్ చేసుకున్నామని ఇన్ని అయితే అయినాయి. మస్తు అవుతుంది డబుల్ కా మీఠా మాత్రం. మిల్క్ అయితే హీట్ అయితే అయిపోయింది, నీళ్ళైతే కింద కూడా కలపాలి. ఇది పక్కకు పెట్టేద్దాం. తక్కువ పోసుకోండి ఆయిల్, ఎక్కువ పోసుకోకండి. ఎందుకు చెప్పండి, బ్రెడ్ ఏంటంటే ఆయిల్లో పోసినట్టునే ఫ్రై అయిపోతుంది, దానికోసమని నింపుగా పోయద్దు ఆయిల్. నార్మల్గా అది కొంచెం మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఇంత పోస్తున్నాను నేను ఆయిల్. ఈ ఆయిల్ అయితే మనకైతే సరిపోతుంది. సరిపోతే ఇంకోసారి పోసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యి అంతసేపు ఇప్పుడు మనం ఆగాలి. అంతసేపు ముచ్చట చెప్తున్నా. ఈ న్యూ ఇయర్ నుంచి మనం డైలీ మన ఛానల్లో ఒక వీడియోతో పోస్ట్ చేస్తాం. అది కుకింగ్ వీడియో కావచ్చు, ఫుడ్ వీడియో కావచ్చు, ఏదైనా ఇప్పుడు లైఫ్ స్టోరీస్ కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి మీకు ఫుల్ వీడియో రూపాన్ని అయితే మన వీడియోలో అయితే వస్తుంది. ఎందుకంటే మన ఛానల్ని రీచ్ కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నా. ఫుల్ వీడియో దాంట్లో షార్ట్ వీడియో దాంట్లో తగ్గిపోయింది, ఇల్లు తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం బాధ వేస్తుంది, అందుకే కొంచెం రీచ్ అయితే పెంచుకుందాం అనుకుంటున్నా. అందుకే డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తా. న్యూ ఇయర్ రోజు కొత్తగా స్టార్ట్ అయ్యారు కాబట్టి స్వీట్తో అయితే స్టార్ట్ చేస్తున్నా. అందుకే స్వీట్ వీడియో మీకోసం అయితే పోస్ట్ అయితే చేస్తున్నా. ముందు మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్, మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. డైలీ ఒక 1K వ్యూస్ వచ్చినా నాకు చాలు, ఇంకా పెరుగుతూ పోతుంటారు. కాబట్టి ఆయిల్ హీట్ అయినాక బ్రెడ్ వేసేటప్పుడు అయితే కలుద్దాం. ఆయిల్ అయితే కొంచెం బాగానే హీట్ అయ్యారా కాగండి. అయిన తర్వాత మన బ్రెడ్ ముక్కల్ని వేసేద్దాం. ఉట్టిగా ఫ్రై అయిపోతాయి బ్రెడ్స్ అయితే. ఇలా ప్రతి బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకుందాం అంతే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, మళ్ళీ మాడిపోయిన టేస్ట్ వస్తుంది. కాసేపు ఇట్లా ఉంచాను ఎందుకంటే బ్రెడ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బ్రెడ్లో అయితే అన్నీ ఫ్రై చేసుకుందాం. నీట్గా ఇలా ఫ్రై అయితే చేసుకున్నాం. ఇట్లా బ్రెడ్ అయితే ఇంత క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. ఇక మధ్యలో ఒకటి తీసుకొని తింటుంది, ఆగను కూడా ఆగదు డబుల్ కా మీఠా అయిపోయాక. ఇప్పుడు మనం డబుల్ కా మీఠా మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడైతే గ్యాస్ మీద మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని గీ అయితే పోసుకుందాం. ఫస్ట్
గీ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. నేను 10 రూపాయలు తీసుకొచ్చిన, ఎందుకంటే 100 రూపాయలు ఎత్తున్నాం కాబట్టి 100 రూపీస్ బడ్జెట్లోనే తీసుకురావాలి. మరి చెల్లి అయితే డ్రై ఫ్రూట్స్లో బాదం ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్ లెక్క అయితే కట్ చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు మా చెల్లి అయితే కట్ చేసింది. ఇప్పుడు ఈ గీలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. దీన్ని మనం చిన్న తీసేసుకోవాలి. ఇక ఇప్పుడు మనము 1 కప్ ఆఫ్ షుగర్ అయితే వేసుకుంటున్నాం. 1 కప్ ఆఫ్ షుగర్కి మనం ఎగ్జాక్ట్గా 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. 2-2.5 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. 2-2.5 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. షుగర్ మొత్తం కడిగినాక ఇలాచి వేసుకోండి, దంచుకొని వేసుకోండి. ఇందులో మనం అయితే మిల్క్ అయితే పోసుకుంటున్నాం. ఎంత పడిపోతుందో అంతే పోసుకోండి, మళ్ళీ అంత నీళ్ళు లెక్క అవుతుంది. నేనైతే ఇక్కడ చూడండి కొంచెం ఉంచుకున్నా, మిగతా అంత ఇలానే పోసేసిన. అండ్ ఇప్పుడు మంచిగా మసలే రాక ఆగాలి. ఇంకా జస్ట్ 2 స్టెప్స్ అయింది అనుకోండి, మన డబుల్ కా మీఠా అయితే రెడీ అయిపోతుంది. అంతే సింపుల్ మెథడ్ డబుల్ కా మీఠా అయితే. పెద్ద కష్టం అనుకుంటారు, డబుల్ కా మీఠా స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అది చేయడం రాని వాళ్ళకి ఏంటంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు, కానీ డబుల్ కా మీఠా ఈజీ ప్రాసెస్. అందుకే ఫంక్షన్లో ఇదే ఎక్కువ పెడతారు, నేను తొందర అయిపోతుంది. పాలు మంచిగా మరిగేరా కాగిన తర్వాత అండ్ దీంట్లో అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. కొంచెం వెనక్కి వేద్దాం. ఫుడ్ కలర్ నచ్చిన వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు, కానీ ఫుడ్ కలర్ వేసినాం అనుకో డబుల్ కా మీఠా అలాగే ఏంటంటే రెడ్డిష్ కలర్ మంచిగా కనబడుతుంది. లుక్ అయితే ఫుడ్ కలర్ వేయకపోయినా పర్లేదు. మనం నేనైతే వేస్తున్నాను ఎందుకంటే ఉన్నది కాబట్టి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. కొంచెం ఫుడ్ కలర్ అయితే ఎక్కువ వేయాలి. పాలు మంచిగా మసిలినాక ఇప్పుడు మనం దీంట్లో ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం. ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు, ముందే చెప్పినా. మళ్ళీ ఫుడ్ కలర్ బ్రో డేంజరస్ బ్రో అది ఇది అంటారు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకోరు. నేను వేసుకుంటున్నాను అంతే, ఫర్ టేస్ట్ కాదు, కలర్ కోసం కనవానికి. ఇప్పుడు దీంట్లో మనం బ్రెడ్ ముక్కల్ని మంచిగా నీట్గా వేసుకోవాలి. ఇలా ఎన్నుకోవాలి. దీన్ని మంచిగా ముననియాలి, అన్నీ వెళ్తూ ఉంటాయి. పెట్టేసి ఎంతసేపు అంటే ఒక 3 to 5 minutes అంతే పొయ్యి మీద చేయాలి. పాలు వేయిన తర్వాత మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా అవి వేసుకోవాలి. అండ్ దీన్ని కలపకూడదు, కలిపిననుకో హల్వా అయిపోతుంది. తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసిన మన డబుల్ కా మీఠా అయితే ప్రిపేర్ అయిపోయింది. చూపెట్టక్షరం. సో ఇది మన డబుల్ కా మీఠా. అండ్ ఇప్పుడైతే ఏం చేయాలంటే మినిమం ఒక 1 to 2 hours అయితే ఆగాలి. 1 hour అయినా పర్లేదు, ఎందుకంటే అది హీట్ తగ్గాలి. ఒక 30 minutes హీట్ తగ్గుతుంది. హీట్ తగ్గిన తర్వాత ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టినాం అనుకో మన స్వీట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే ఒక దీన్ని అయితే 30 నిమిషాలు అయితే దాన్ని అయితే పక్కకు పెట్టేద్దాం. తర్వాత ఒక 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డబుల్ కా మీఠా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మా చిల్ల టేస్ట్ వేసి అయితే ఎట్లుందో చెప్తుంది. ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే అయిపోయింది. హీట్ అయితే నార్మల్గా వచ్చింది. చూడండి డబుల్ కా మీఠా ఎంత కిరాకుందో. వీడియో ఎట్లా పడుతుంది నాకు అర్థం, నాకైతే ఇప్పుడు తింటానా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. వీడియోలో కావాలి కాబట్టి వీడియోలో కనబడితే నీ అని అనలే, కానీ నేనే పెట్టాను ఫ్రిడ్జ్లో పెడుతుంది. అందుకే ఫస్ట్ తీసుకొని పోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినాం. కరెక్ట్ ఒక 30 minutes తర్వాత ఫ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఆఫ్టర్ 30 minutes మన డబుల్ కా మీఠా కూడా కొంచెం కూల్ అయిపోయింది. డబుల్ కా మీఠా ఎంత క్వాంటిటీ వచ్చింది చూడండి, 100 రూపాయలకి ఎంత క్వాంటిటీ. అదే బయటికి వెళ్ళినాం అనుకోండి ఇంత 70 రూపీస్ 60 రూపీస్ ఉంటుంది. ఇంత డబ్బాలు వస్తుంది. దాని బదులు కొంచెం టైం తీసుకొని ఇట్లా వేసుకుంటే ఇంత క్వాంటిటీ వస్తుంది. ఎంచక్క ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 days తినచ్చు. అన్నం తిన్నాక కానీ అండ్ స్వీట్ లెక్క తినచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే టేస్ట్ అయితే చేద్దాం. ప్రాపర్గా అయిపోయింది డబుల్ కా మీఠా. సూపర్, నిజంగా బాగుందా? నిజం మంచిది. ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేద్దాం డబుల్ కా మీఠా. ఇట్లా ఇంట్లో సింపుల్గా చేసుకోండి. అండ్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఈరోజు వీడియో. ఇంకా ఏమైనా ఫుడ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటా. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని డబుల్ కా మీఠా మాత్రం అదిరిపోయింది. అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసుకొని గుర్తుంది బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. లైక్ ముఖ్యం బిగులు అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో ఉంటాయిగా.
బాయ్ బాయ్.